పేరు పంపాను, ఆడెవడో ఏంటో కనుక్కొని చెప్పు. బర్రె కొట్టేవాడి గురించి వింటా, అందులో రికార్డు ఉన్నవాడి పేరు విన్నావా? ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే తినా. ప్రతి సీను ప్రతి షాట్ మైండ్ బాగుంది లోపల. అతని దళపతి ముట్టుకోకు, ముక్కలు చేసేస్తాడు. వీడు మళ్ళీ వచ్చాడా? మామ అందరు వీడియోలు చూసి వెళ్ళిపోతున్నాడు కానీ ఒక్కడు కూడా లైక్లు కొడతలేదు. కాస్త లైక్ కొట్టి ఎంకరేజ్ చేయొచ్చు కదా మామ. నేను సాధారణ మేనే బేబీ, కానీ చేసే పనులన్నీ సూపర్ గా ఉంటాయని చెప్తున్నాడు. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఆడపిల్లలకి భయం ఉండకూడదు సార్. విజయ్ని పూలిలాగా పెంచాలి. కమాన్ కమాన్, ఎక్కడో కొడుతుంది సీనా. డూ ఇట్. ఈ సంవత్సరమైన ఆర్మీ అప్లికేషన్ లో సరిగ్గా సంతకం పెట్టామా? సంథింగ్ ఇస్ రాంగ్ బ్రదర్. సంథింగ్ ఏంటి భయ? ఎవ్రీథింగ్ రాంగ్ లాగా ఉంది ఇక్కడ. నా కూతుర్ని టచ్ చేయమన్నది ఎవరో? ఎవరు? Come, let's play a game. ఏంట్రా రోడ్డు మీద మాట్లాడుతుంటా? ఇప్పటి నుంచి 30వ రోజున ఇండియా నా కాళ్ళ కింద ఉంటుంది. ఓఎం ఓఎం విధ్వంసం. ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఆర్మీ అది వద్దు. చూడు నా చేతులు ఎలా వణుకుతున్నాయో. ఓ నీ అబ్బా ఆపరదే. నీకున్న భయం వెనక ఏదో పెద్ద కారణం ఉంది. అది తెలిస్తే ఈ దేశానికి రాబోయే ప్రాబ్లం ని కూడా అడ్డుకోవచ్చు. సూపర్ హిట్ అన్న. సినిమా సూపర్ సార్, డైరెక్షన్ సూపర్. ప్రజలకి మంచి చేస్తానంటూ ఇందులోకి రాకు. నిన్ను నువ్వు కాపాడుకుని పారిపో. కొంచెం అనుకుంటున్నావా? ఏనా ఎలా మెంట్లా? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. సూపర్ హిట్, బ్లాక్ 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 బస్టర్. అర్హత లేని వాళ్ళంతా కలిసి నిలబడ్డారు. వాళ్ళు గెలవకూడదు. అన్ని సమయం చూసి కోలుకోలేని దెబ్బ కొట్టాలి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ యాక్టింగ్, నాట్ ఓవర్ యాక్టింగ్. నిన్ను నాశనం చేస్తాను, అవమానిస్తానని ఎవడు చెప్పినా సరే తిరిగి వెళ్ళే ఐడియానే లేదు. వస్తున్నాం, కొడుతున్నాం ఈసారి జాతిని. I am coming. పోతారు, మొత్తం పోతారు. రాజకీయాల్లోకి రమ్మంటే హత్యలు చేయడానికి, దోచుకోవడానికి. పబ్లిక్ వాంట్స్ దట్. అతి తొడగొట్టి ఛాలెంజ్ చేయాలి. ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా. దే వాంట్ ఇట్. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఇప్పుడు ఆయన రీమేక్లు ఎందుకు చేస్తారా ఉంగాస్ అని చెప్పి అనుకునేది అనమాట నేను. కానీ కట్ చేస్తే ఆయన రీమేక్ తో మన ముందుకైతే వచ్చిండు. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. మన సినిమాని తీసుకెళ్లి వాళ్ళ స్టైల్లో రీమేక్ చేసి వాళ్ళు అదే సినిమాని మన ముందు పెడుతున్నారు. చూసారు ఏంటి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. మాట లేకుండా మాట్లాడతా. నేను విజయ్ తలపతికి ఎంత పెద్ద ఫ్యాన్ మీ అందరికీ తెలుసు. ఆయన సిగ్గు ఎగ్గు అని వదిలేసి మాట్లాడతా. లెట్స్ డైవ్ ఇన్. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. శ్రీలీల యాక్టింగ్ నాకు అసలుకే నచ్చదు. చాలా చిరాకు పడిద్ది. ఆ యాక్టింగ్ అంటేనే ఏం యాక్టింగ్ రా బాబు అని చెప్పి అసహ్యం అవుతుంది. ఆనెస్ట్లీ ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. శ్రీలీల యాక్టింగ్ నాకు అసలుకే నచ్చదు. చాలా చిరాకు పడిద్ది. ఆ యాక్టింగ్ అంటేనే ఏం యాక్టింగ్ రా బాబు అని చెప్పి అసహ్యం అవుతుంది. ఆనెస్ట్లీ అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? సచ్ అన్ ఏంజెల్. కానీ మమత యాక్టింగ్ చూసాక శ్రీలీలనే 100 times బెటర్. కానీ మమత యాక్టింగ్ చూసాక శ్రీలీలనే 100 times బెటర్. సో రీమేక్ చేస్తే రీమేక్ చేశారు. మా శ్రీలీలతో చేయొచ్చుగా, తన్నే పెట్టొచ్చుగా. తను చాలా బాగా చేసింది. ఇప్పుడు చెప్పేది ఇప్పుడు అక్కడ ఒక ఇది ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే నవ్వే వస్తుంది. మమిత బాగా, తన యాక్టింగ్ అసలుకే బాగా.
కానీ బాలయ్య బాబు గారు మ్యాచ్ చేసినంత కూడా విజయ్ తలపతి గారు మ్యాచ్ చేయట్లేదు భయ్యా. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? You respect and take respect. And respect. నిజాం మాట్లాడాలి. మీరు నన్ను తిట్టినా పర్లేదు. అది ఉంటే చాలరా, తర్వాత ఏదైనా. అసలు అనిల్ రావిపూడినా దీన్ని డైరెక్ట్ చేసింది అని చెప్పి నాకైతే చాలాసార్లు అనిపించింది. కానీ ఆ సీన్ మళ్ళీ జరగొడుతున్నారేమని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సర్వనాశనం చేసావు దరిద్రి పెదవా. ఏంది మమిత, తెలుగులో ఉన్న ఫ్యాన్స్ ను తగ్గించుకోవడానికి ఈ సినిమా చేస్తున్నాను. నాకు అర్థమైతేనే ఉంది. ఏంటి సార్ అది? తెలుగులో ఉన్న ఫ్యాన్స్ ను తగ్గించుకోవడానికి ఈ సినిమా చేస్తున్నాను. నాకు అర్థమైతేనే ఉంది. వేసేసాడు, బాగా వేసేసాడు. ఇక ఎందుకు వెళ్ళాలి మీరు చెప్పండి, ఒక రీజన్ చెప్పండి. థియేటర్కి వెళ్ళడానికి మనం ఏంది ఒక స్కోప్ ఏంది అంటే అది అక్కడ శ్రీలీలనే బెటర్ అనిపిస్తుంది. బాలయ్య బాబు గారిని విజయ తలపతి గారు మ్యాచ్ కూడా చేయలేకపోతున్నారు. ఏం లేదు భయ్య, యాజ్ ఇట్ ఈజ్ సినిమా నింపారు. కాకపోతే క్లైమాక్స్ కొద్దిగా మార్పులు అయితే చేశారు అని. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. భీమ్లా నాయక్ సినిమా రీమేక్ చేశారు, అయ్యప్పన్ కౌశంది. అదే సినిమాని మళ్ళీ వాళ్ళ లాంగ్వేజ్ లో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తే ఎంత దరిద్రంగా ఉంటుంది. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి.